ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు జాతక చక్రంలో రాహు 12 స్థానాల్లో నీచంగా ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, రాహు యొక్క ప్రభావాల్ని ఎలా తొలగించుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు లాల్ కితాబులో ఉన్న పరిహారాల్లో ఈ ఉపాయం మీకు చెప్తున్నాను. మీరు రెగ్యులర్గా అంటే ప్రతిరోజు కూడా జాతక పరిశీలన చేసుకునేవారు, అంటే మా నెలఫలం బాగోలేదండి, మా దినఫలం బాగోలేదండి, మా రాహు బాగోలేదండి అనేవారు జాతక చక్రంలో రాహు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలో నీచంగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని పాటించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను షేర్ చేయండి. ఎందుకంటే ఇవి తేలికగా చేసుకోగలిగే పరిహారాలు. అలాగే ఎవరైనా సరే నాతో మాట్లాడాలి అనుకునేవారు మీరు ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు రాహు మొదటి స్థానంలో ఉంటే, అంటే మొదటి ఇల్లు అంటాం దాన్ని రాశిచక్రంలో, మీరు అలా ఉన్నవారు ఎవరైనా సరే మెడలో ఒక వెండి గొలుసు వేసుకోండి. అదే రెండో స్థానంలో ఉంటే మీరు వెండితో ఒక బాల్ లాగా చేసి, లేదా పాలరాయి అయినా సరే ఒక చిన్నదాన్ని మీరు ఒక రాయిలాగా చేసుకొని మీ శరీరంలో, అంటే దాన్ని లోపల బోల్ ఉండకూడదు, అంటే కాస్త బరువుగా ఉండాలి, దాన్ని మెడలో ధరించండి, లేదా ఒంటికి ఎక్కడ చేతికైనా కట్టుకోండి. అలాగే మూడో స్థానంలో కనుక రాహు ఉంటే, అది నెగిటివ్గా ఉంటే శరీరం పైన మీరు ఒక స్క్వేర్ టైప్లో ఉండే ఒక వెండి తాబేసి తీసుకొని దానిలో విరగని బియ్యాన్ని కొంత ధాన్యం నింపి దాన్ని మీరు దగ్గరుంచుకోండి, ధరించవచ్చు, బ్యాగులో కూడా పెట్టుకోవచ్చు. అలాగే నాలుగో ఇంట్లో కనుక, అంటే నాలుగో స్థానంలో కనుక రాహు ఉంటే కనుక మీరు బార్లీ దొరుకుతుంది మార్కెట్లో, బార్లీ 4 కిలోలు కానీ లేదంటే 400 గ్రాముల బార్లీని మీరు దగ్గరలో ఎక్కడైనా ప్రవహించే నది కానీ కాలువ కానీ ఉంటే దాంట్లో వదలండి. ఇది 4వ స్థానం. 5వ ఇంట్లో కనుక రాహు ఉంటే మీరు ఎవరైనా మగవారు కానీ ఆడవారు కానీ వివాహేతర సంబంధాలు, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళతో కానీ మగవాళ్ళు ఆడవాళ్ళతో కానీ, భార్య కాకుండా వేరే ఆడవాళ్ళతో పొరపాటున కూడా సంబంధాలు పెట్టుకోమకండి. ఒకవేళ పెట్టుకున్నారా మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే 5వ స్థానంలో కనుక రాహు నెగిటివ్గా ఉంటే. అలాగే మీరు ఏం చేయాలంటే మెడలో మీ దగ్గర వెండి బొమ్మ, అంటే బోలుగా లోపల బోలుగా లేకుండా తిక్కుగా ఉండే వెండి బొమ్మను చిన్నదాన్ని మెడలో మీరు ధరించవచ్చు, లేదా మీ దగ్గర మీ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు. అలాగే 6వ స్థానంలో రాహు నీచంగా ఉన్నప్పుడు మీరు శరీరం పైన, అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మందపాటి సీసంతో తయారు చేసిన ఒక మన గూటిక అంటాం, సీసపు గూటిక లేదా బంతి లాంటిది అనుకోండి, లేదా పాలరాయిని, ఇలాంటి దాన్ని మీరు చిన్న పాలరాయిని కానీ లేదా మందపాటి రౌండ్గా ఉన్న సీసపు బంతి కానీ మీరు ఏం చేస్తారంటే ఒక తావీజులో పెట్టైనా సరే మీరు మెడలో ధరించవచ్చు, చేతికి ధరించవచ్చు, లేని పక్షంలో మీ బ్యాగులో పెట్టుకోవచ్చు. 7వ స్థానంలో రాహు నీచంగా ఉంటే మీరు ప్రతిరోజు కూడా సరస్వతీదేవి అష్టోత్తరం కానీ సతనామావళి కానీ అమ్మవారి పూజ కానీ చేయండి. ఖచ్చితంగా మీకు రాహు శాంతిస్తాడు. అదే 8వ ఇంట్లో కనుక రాహు మీకు ఉంటే కనుక రాత్రి నిద్రపోయేటప్పుడు మీ దిండి కింద సోంపు దొరుకుతుంది కదా, మనం తినే సోంపు, లావుగా ఉండే సోంపుని మీ దిండి కింద ఒక పొట్లంగా కట్టుకొని దాన్ని దిండి కింద పెట్టుకోండి. దానివల్ల రాహు మీకు శాంతించడం జరుగుతుంది. అలాగే 9వ ఇల్లులో కనుక మీకు రాహు ఉంటే కనుక మీరు వీలైనంత వరకు నీలం కలర్, అంటే బ్లూ కలర్, ఇలాంటి కలర్ కావచ్చు, నలుపు కావచ్చు, రంగులు మీరు బట్టలు మాత్రం పొరపాటును కూడా వేసుకోకండి. మీరు ఖచ్చితంగా 9వ ఇంట్లో ఉన్నవారు నుదుటి పైన మన కుంకుమ పువ్వుతో బొట్టు పెట్టుకోండి. కుంకుమ పువ్వుని మన కుంకుమలో కలిపి బొట్టుగా పెట్టుకోవచ్చు. అదే 10వ ఇంట్లో కనుక మీకు రాహు నీచంగా ఉంటే తెల్లటి రంగు టోపీ కానీ హెల్మెట్ కానీ తలపాగా లాంటిది ఉపయోగించడం అండి ఖచ్చితంగా అద్భుతంగా మీకు రాహు యోగిస్తాడు. అంటే తలకి టోపీ కానీ హెల్మెట్ కానీ తలపాగా కానీ పెట్టుకోవడం వల్ల తెలుపుది ఖచ్చితంగా రాహు యోగిస్తాడు 10వ ఇంట్లో ఉన్నప్పుడు. అలాగే మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే నీలము, అలాగే నలుపు, అంటే బ్లూ కలరు, బ్లాక్ కలర్ వాటిని పొరపాటును కూడా మీరు ధరించవద్దు. అలాగే 11వ ఇంట్లో కనుక రాహు ఉంటే నెగిటివ్గా ఉంటే మీరు వెండి గ్లాసు మంచినీళ్ళు తాగడానికి వాడండి. ఖచ్చితంగా రాహు మీకు శాంతించడం జరుగుతుంది. అదే 12వ స్థానంలో 12వ ఇంట్లో కనుక రాహు ఉంటే రాత్రి పడుకునేటప్పుడు మీ దిండి కింద
పెసలు కానీ లేదా పెసరపప్పు కానీ లేదా మనకి కందిపప్పు పసుపు కలర్లో ఉన్న కందిపప్పు కానీ కొద్దిగా ఒక పొట్లం కట్టి దిండి కింద పెట్టుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు రాహువు ఖచ్చితంగా శాంతించడం జరుగుతుంది. ఇవి లాల్ కితాబులని మీకు చెప్తున్నాను. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయలేము, ఉంగరాలు కొనుక్కోలేము అనుకునేవారు ఈ పరిహారాలని మీ జాతక చక్రాన్ని చూసుకునేవారు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను 12 రాసుల వారికి ఎలాంటి పరిహారాలు, తేలికైన పరిహారాలు చేసుకుంటే జీవితాంతం ఇబ్బంది లేకుండా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క రాశి గురించి మీకు చెప్తాను. ఇది కూడా లాల్ కితాబ్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 100% ఫలితాన్ని పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.